హాయ్! హలో! నమస్తే అందరికీ. వెల్కమ్ టు మై ఛానల్ 'గనా స్టోరీస్ వరల్డ్'. ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న స్టోరీ 'శ్రీవల్లి' ఎపిసోడ్ 50. "ఈరోజు నా మీద చెయ్యి వేయరా, నీ సంగతి చెప్తాను" అని వల్లి కోపంగా వాష్‌రూమ్‌కి వెళ్ళింది. దేవుడా! అనవసరంగా దీన్ని కదిలించాను అని తల కొట్టుకున్నాడు ధీరజ్. భార్య వచ్చేవరకి ఫోన్‌తో టైం పాస్ చేసి వల్లి కోసం కాపు కాచుకుంటూ కూర్చున్నాడు. అతడి మాటలకు మండిన వల్లి నైట్ డ్రెస్ తీసుకునేది అది పక్కన పడేసి స్లీవ్‌లెస్ టీ షర్ట్ అలాగే మోకాళ్ళ వరకు ఉన్న చిన్న పొట్టి షార్ట్ తగిలించుకొని ధీరజ్ ఫీలింగ్స్‌కి గట్టిగానే పరీక్ష పెడుతూ బయటకి వచ్చింది. ఆమె ఒంటి మీద ఉన్న నీటి చుక్కలని తుడుచుకుంటూ. డోర్ సౌండ్‌కి వల్లిని చూసిన ధీరజ్‌కి నోట మాట కరువయింది. గొంతు ఎండిపోయి అతడికి తెలియకుండానే గుటకలు పడుతున్నాయి. దేవుడా! ఇది కావాలి అనే ఇప్పుడు నన్ను టెంప్ట్ చేస్తున్నట్టుంది దొంగ మొహంది. ఒరేయ్ ధీరజ్! నీకు పడుకునే టైంలో ఇలాంటి నోటిదూల అవసరమా? దాన్ని మాటలు అనడం ఎందుకు? దాన్ని మండించడం ఎందుకు? ఇప్పుడు అనుభవించు. అది అసలే సీలి రాకాసి. అన్నది అంటే ఖచ్చితంగా చెయ్యి కూడా వేయనివ్వదు. ఇప్పుడు ఎలారా? దీన్ని ఇలా చూసి నా ఫీలింగ్స్ ఎలా కంట్రోల్ చేసుకోవాలిరా బాబోయ్! అని పిడికిలి బిగించి పిల్లోపై గుద్దుతూ వల్లీనే సొల్లు కార్చుకుంటూ చూస్తూ ఉన్నాడు. వల్లి పాప స్టైల్‌గా హెయిర్ విరబోసుకొని లోషన్ బాడీకి అప్లై చేసుకుంటూ షార్ట్‌ని ఇంకా పైనికి లాక్కొని రాసుకుంటూ ఉంది ఓరగా ధీరజ్‌ని చూస్తూనే. అక్కడ ఇంకేముందే పైకి లాగడానికి అది ధీరజ్ అనుకుంటూ ఆమెనే కనురెప్ప కొట్టకుండా చూస్తూ ఉన్నాడు. కాసేపు అతడిని ఆమె చేష్టలతో ఊరించి, ఉడికించి లైట్ ఆఫ్ చేసి వచ్చి మధ్యలో పిల్లోస్ పెట్టుకొని ఇంకొక వైపు తిరిగి పడుకుంది వల్లి. ఉఫ్! మంచి గరం గరంగా ఉంది బాబోయ్! కదా ఇది అనుకొని ధీరజ్ 10 నిమిషాలు వెయిట్ చేసి మెల్లిగా నున్నగా ఉన్న ఆమె తొడలపై చేయి వేశాడు. అంతే నెక్స్ట్ మినిట్ సూపర్ షాట్ పడింది ధీరజ్ వీపుపై. "ఒసేయ్ దొంగ మొహందానా! అంతలా కొట్టావేంటే? చిన్నప్పటి నుండి మా అమ్మ కూడా కొట్టలేదు కదే" అని గట్టిగా దగ్గరికి లాక్కున్నాడు ధీరజ్ వల్లి కొట్టింది అన్న కోపంతో. "నువ్వివాళ నా మీద చేయి వేస్తే బాగోదురా! చస్తావు చెప్తున్నా. తీరా ముందు చెయ్యి" అని అరిచింది వల్లి. "ఏంటే మొగుడు అనే రెస్పెక్ట్ లేకుండా పోతుంది నీకు? నా పెళ్ళాన్ని ఒక మాట అనే స్వేచ్ఛ నాకు లేదు లేదా?" అన్నాడు తనని గట్టిగా పట్టుకొని. "నీకెందుకు లేదురా? అన్నీ ఉన్నాయి. అందుకే ఒళ్ళు బలిసి బొక్కలు తగులుతున్నాయి, పిక్కలు తాకుతున్నాయి అని మాట్లాడావు కదా! నేనిప్పుడు దానికి చాలా హర్ట్ అయ్యాను" అన్నమాట. కాబట్టి నాకు కోపం తగ్గే వరకు నా దగ్గరికి వచ్చావనుకో ఖచ్చితంగా పడతాయి ఇలానే. కాబట్టి మూసుకొని పడుకోరా అంది వల్లి. దీనమ్మ మొగుడు అనే రెస్పెక్ట్ తెలియదంటే నీకు రానా? ఇప్పుడు ఎన్ని మాటలు వచ్చాయో చూసావా? ఏదో తెలియక అన్నానే తల్లి. ఒక్కసారి క్షమించవే నన్ను అన్నాడు ధీరజ్. లేదు. నువ్వు చేసిన తప్పుకి ఈరోజు క్షమాపణ లేదు. నేను చాలా డీప్‌గా హర్ట్ అయ్యాను. ఒకవేళ దొరికితే నీకు రేపు దొరుకుతాయి నా క్షమాపణలు. అంతే తప్పితే ఇవాళ దొరకవు అని ధీరజ్ మొహం మీదే చెప్పేసి అతడి చేతుల్లోనే గింజుకుంటూ ఉంటుంది. రాక్షసివే! అనుకున్నది సాధించి తీరుతావు అని పెళ్ళాన్ని ముద్దుగా కసురుకొని, ఏం చేయనులే అలా కదిలి సావకు. పడుకో. ఏం చేస్తాను? నోరు కుదురుగా ఉండనందుకు ఇంత పెద్ద శిక్ష వేశావో అర్థం అయ్యింది కదా! మళ్ళీ అలాంటి సాహసం చేయనులే. ఈరోజు ఈ శిక్ ఈ రోజుకి ఈ శిక్ష అనుభవించి తీరుతానులే. ఏం చేయను పడుకో. కనీసం ఇలా అయినా ఉంటాను అని ఆమెని గట్టిగా హత్తుకొని మొత్తంగా ఆమె మీదనే పడుకున్నట్టుగా పడుకున్నాడు ధీరజ్. రేయ్! నువ్వేమైనా 20 కేజెస్ ఉన్నావు అనుకుంటున్నావా? 90 కేజీ ఉంటావు. నిన్నెలా మోయాలిరా నేను? అని ధీరజ్ వీపు పైన కొడుతూనే ఉంది వల్లి. ఏ రోజు మోయట్లేదా? ఇవాళ ఏమైనా కొత్తగా మోస్తున్నావంటే నువ్వు? అన్నాడు ధీరజ్. రేయ్! అది వేరు, ఇది వేరు గాని లేవరా పందోడా! చాలా బరువుగున్నావురా! అని మళ్ళీ అరుస్తూ ఉంటే, ఇది 2 నిమిషాలు నన్ను మోయలేదు గానీ, ఇంకా బిల్డప్‌లు ఇస్తుంది. అని అతడు బెడ్ మీదకి పడుకొని, అతడి మీదకి వల్లీని తీసుకొని కళ్ళు మూసుకున్నాడు. అతడిని అలా పస్తులు పడుకోబెట్టడం వల్లీకి నచ్చకపోయినా,
ఆ మాత్రం ఉండాలిలే మళ్ళీ ఒకసారి ఆ మాట అనకుండా అని ఇక భర్త గుండెలపై ఆదమరిచి తను కూడా హాయిగా నిద్రపోయింది. ఉదయాన్నే అందరూ డైనింగ్ టేబుల్ దగ్గర టిఫిన్ చేస్తూ ఉన్నారు. వల్లి భర్తకి, ఆడపడుచుకి ఎక్కువ కొసరి కొసరి వడ్డిస్తూ ఉంటే అప్పుడే ఎంట్రీ ఇచ్చాడు మన సుధీర్ బాబు. సుధీర్‌ని చూడగానే వల్లి నవ్వుతూ, "ఏంటన్నయ్య మా ప్రసన్నని చూడకుండా ఒక్కరోజు కూడా ఉండలేకపోయారు" అని ఆట పట్టిస్తూ ఉంటే, "ఏం చేయమంటావురా అలవాటయిపోయింది" అని వచ్చి ప్రసన్న పక్కన కూర్చొని, "ఎలా ఉన్నావురా?" అని అడిగాడు భార్యని. అబ్బా! సుధీర్ గారు, ఒక్క రోజుకే ఏమవుతాను నేను, చాలా బావున్నాను అని చెప్పింది ప్రసన్న. వాళ్ళ పుట్టింట్లో తనని ఎంత బాగా చూసుకుంటారో తెలిసినా, భార్యని చూడకుండా ఉండడం తన మనసు ఒప్పుకోకపోవడంతో, ప్రసన్నని చూసి ఒకసారి ఆఫీస్‌కి వెళ్దామని ఇలా వచ్చాడు అన్నమాట. "అన్నయ్య మీరు కూడా టిఫిన్ చేయండి" అని వల్లి అంది. "వద్దురా ఇంటి దగ్గర చేసే వచ్చాను. ఇదిగో తినని చూసి వెళ్దామని వచ్చాను" అని ప్రసన్న టిఫిన్ తిన్నాక తనని రూమ్‌లోకి తీసుకువెళ్ళి టాబ్లెట్స్ అతడే వేశాడు. ఆ టాబ్లెట్స్ వేసుకొని కాసేపు భర్త కౌగిలిలో ఒదిగిపోయాక 5 నిమిషాల తర్వాత "ఈవినింగ్ వస్తానే జాగ్రత్త రెస్ట్ తీసుకో" అని సుధీర్ ధీరజ్‌తో కలిసి ఆఫీస్‌కి బయలుదేరాడు. ఇక ఎవరి ఆఫీస్‌కి వాళ్ళు వెళ్ళిపోయారు ఇంట్లో చెప్పి. అప్పటికే ప్రసన్నకి 4 నెల కంప్లీట్ అయ్యి, 5వ నెల పడడంతో సుభద్ర గారు తనని హాస్పిటల్‌కి తీసుకువెళ్ళి చెకప్, స్కానింగ్ చేయించి మెడిసిన్ తీసుకొని వచ్చారు. ఇక 5వ నెల కాబట్టి శ్రీమంతం చేయాలి అని వియ్యంకురాలికి కాల్ చేసి ప్రమీల గారితో మాట్లాడారు. "శ్రీమంతం చేద్దాం అనుకుంటున్నాం వదిన. మంచి రోజు కూడా చూపించాం ఈ నెలలోనే. ఇంకో 10 రోజుల్లో చక్కటి ముహూర్తం ఉందని చెప్పారు పంతులు గారు. ము మీకు ఓకే కదా?" అని అడిగారు సుభద్ర గారు. "అలాగే వదిన. మీరు ఏర్పాట్లన్నీ చేసుకోండి. మేము కూడా నా కోడలికి పెట్టాల్సినవన్నీ తీసుకుంటాము" అని చెప్పి ప్రమీల గారు కూడా వారానికి ఒకసారి కోడల్ని చూసుకోవడానికి వచ్చి కాసేపు కోడలితో గడిపి వెళ్తున్నారు. ఇక సుధీర్ అయితే చెప్పక్కర్లేదు. మార్నింగ్ ఒకసారి రావడం, ఈవినింగ్ ఒకవేళ కుదిరితే ఇక్కడే ఉండడం, లేకపోతే ఈవినింగ్ కూడా ప్రసన్నని ఒకసారి చూసి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోవడం ఈ తతంగమే జరుగుతుంది. ఇక విరాజ్ ఆఫీస్‌లో భవ్య చక్కగా ఆమె పని ఆమె శ్రద్ధగా నిర్వహిస్తూ ఉంటే, ఆమె అందానికి ఎప్పుడో పడిపోయిన మన విరాజ్ బాబు తన లవ్‌ని ఎప్పుడెప్పుడు ఆమెకు చెప్పాలి అని తహతహలాడిపోతూ ఉన్నాడు. ఆల్రెడీ ఒకరి మనసులో ఒకరు ఉన్నారు. కానీ బయటకి చెప్పుకోవడం లేదు. అంతే. భవ్యకి ఏమో విరాజ్‌నే చెప్పాలి అని ఉంది. కానీ అతడు అలా చెప్తే ఆమె దగ్గర నుండి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందా అని ఆగుతున్నాడు. కానీ ఆ రోజు ఆమెకి రింగ్ పెట్టి అతడి ఉద్దేశం ఆమెకి తెలియజేశాడు. కానీ ఆమె నుండి రెస్పాన్స్ లేకపోవడంతో వెనకడుగు వేస్తున్నాడు. కానీ భవ్య చూసే చూపుల్లో అతడిపై ప్రేమ కనిపిస్తుంది అతడికి. అలాగే అతడి చూపుల్లో కూడా ఆమెపై ప్రేమ కనిపిస్తుంది భవ్యకి. ఇద్దరూ మూగగా ప్రేమించుకుంటూ ఉన్నారు. అలా ఒకరోజు విరాజ్ బెంగుళూరుకి షూట్ ఉండడంతో దానికి భవ్యని తీసుకువెళ్ళాలి అనుకుంటాడు. అదే విషయం భవ్యకి చెప్పి, "రేపు ఉదయం ఫ్లైట్‌కి మనం బెంగుళూరు వెళ్ళాలి. రెడీగా ఉండమని" చెప్తాడు. ఇక విరాజ్‌తో కలిసి వెళ్ళే అదృష్టాన్ని తనెందుకు వద్దు అనుకుంటుంది. "అలాగే సార్" అని ఆ రోజు ఇంటికి వెళ్ళాక వాళ్ళ అమ్మకి కూడా ఈ విషయం చేరవేసి లగేజ్ అంతా సర్దుకుని విరాజ్‌కి కాల్ చేస్తుంది. "ఉదయం మనం ఎన్నింటికి వెళ్ళాలి" అని. "లగేజ్ కూడా అవసరం లేదులే. అక్కడ ఏదైనా అవసరమైతే కొనుక్కుందాం. అలాగే మార్నింగ్ రెడీ అయ్యుండు. టైం నేను చెప్తాను. నేను పిక్ చేసుకుంటా నిన్ను. ఓకేనా?" అన్నాడు విరాజ్. "హ్మ్. అలాగే సార్. భోజనం చేశారా?" అని అడిగింది భవ్య. "లేదు భవ్య. తినాలి. నువ్వు ఫోన్ చేశావు కదా! ఇంకా రూమ్‌లోనే ఉన్నాను. వెళ్ళి తినేయాలిప్పుడిక" అని చెప్పాడు విరాజ్. "ఓకే సార్. వెళ్ళి తినండి. మనం మార్నింగ్ కలుద్దాం" అని భవ్య విరాజ్ ఊహలతోనే నిద్రపోయి, మళ్ళీ కరెక్ట్‌గా మరుసటి రోజు ఉదయం ఫ్లైట్‌కి టైం అవుతుంది అని
లేచి ఫ్రెష్ అయ్యి తల్లికి చెప్పి లగేజ్ తీసుకొని బయటకి వచ్చేసరికి విరాజ్ కార్‌లో రెడీగా ఉంటాడు ఆమె కోసం. ఇంకా ఉంది మీకు నా స్టోరీస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఛానల్‌ని తప్పకుండా కొత్త వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ 'ఘనా స్టోరీస్ వరల్డ్'. థాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. బై బై. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.